నిన్న కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు పలు కార్యక్రమాల నిమిత్తం వచ్చి ఆయన కొన్ని విమర్శలు చేశారు. మొట్టమొదటిది, రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భిక్షాటన చేస్తున్నారనే మాట వారు చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణకి ఏదో ఆలీ గారి సినిమాలో పోకిరి సినిమాలో ఆలీ గారు భిక్షాటన చేసినట్టు చేస్తున్నారని అడిగారు. మేము అడుగుతున్న వాసంతి సుభాష్ గారిని, మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీతో పాటు మీరు మరి సఖ్యతతో ఉన్నారు, గతంలో హమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో 3 సీట్లు వస్తే వారు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కల్పించి వారు అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఎందుకు అడుగుతున్నామంటే, వారికి టైం ఇస్తే మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించి ఎగ్గొట్టినటువంటి హామీలు మరి అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో మీరు వర్షాలాంటి భూములు అమ్మేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నా అనేటువంటి మాట మీరు చెప్పండి. అంతేగాని ఆడలేక మధ్యలో తెరవన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం మరి సబబు కాదని చెప్పి ఒకటోదిగా మీకు తెలియజేస్తున్నాం. రెండోదిగా మరి బండారు సత్యేంద్ర గారు చెప్తున్నారు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేసాం, మరి లోకేష్ గారు ఎన్ని కూడా పెట్టుబడులు తెచ్చేస్తామని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా 1-2 చోట్ల ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ గారు పాల్పంచుకున్నారు. అవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి తెచ్చిన పెట్టుబడులు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి దీనికి కూడా సినిమా స్టైల్లో చెప్పాలంటే, ఏదైతే మరి ఎమ్మెల్యేల సినిమాలో ఆలీ గారి సినిమా చెప్తాం, అదేంటంటే జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ అని చెప్పి అందులో డైలాగ్ ఉంటుంది. ఎవరు కూడా బుద్ధునుడు ఎవరు కూడా చెల్లి పెళ్లి మళ్ళీ జరగాలని కోరుకోరు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి రెండోసారి ఇలా ఓపెనింగ్లు చేస్తున్నారు, రేపు చేయబోయేటువంటి అమరావతి కూడా మోడీ గారి ద్వారా రెండోసారే చేస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఉన్నారు, అభివృద్ధి వారలేకపోతున్నారు అని చెప్పి సుభాష్ గారు చెప్తున్నారు. మరి వాస్తవంగా లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు? వారి పిల్లలు డిస్టింక్షన్, లండన్లో మరి ఉన్నటువంటి స్కూళ్లలో డిస్టింక్షన్లో వారి పిల్లలు ఉన్నారు, వారికి సెలవుల నిమిత్తం ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావడానికి ఆయన వెళ్ళారు. దాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు మరి హేళన చేస్తూ ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ రకంగా మీరు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రకంగా కామెంట్ చేసేటువంటి వ్యవహారం ఉంటే, మరి మీ చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు. దాని ఫలితమే ఇవాళ విశాఖపట్నంలో వర్షా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని 99 పైసలకి 1 ఎకరం అమ్మిస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో 4 కోట్లు, ఏది మన మిలిటరీకి కానీ లేదా గెయిల్కి కానీ భారత్ పెట్రోలియం వారికి కానీ లేదా ఉన్నటువంటి ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకి 4 కోట్లకి ఎకరం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వారి వర్షా భూములకి మాత్రం వర్షా వారికి మాత్రం వారు 99 పైసలకి ఎకరం కట్టబెడుతున్నారంటే మరి ఆయనకి మతిస్థిమితిని కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు పని చేశారని మేము అంటున్నాం. కాబట్టి మీరే స్వయంగా విశాఖపట్నం వెళ్ళి ఇది మేము చెప్పినటువంటిది వాస్తవం అయితే, ఆ పక్కనే విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది, అందులో ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క డబ్బుని ఇలా అత్త సొమ్ము అల్లుడి దానం చేసిన చందంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం వాస్తవం అయితే, మీరు వారిద్దరిని అక్కడ జాయిన్ చేసి మీరు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకోవాలని కోరుతున్నాం. మూడవదిగా, ఒక మంచి విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు అని మాట్లాడుతున్నారు. మంచి విమర్శ మేము చెప్తాం. అదేమిటంటే, మీరు క్యాబినెట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటున్నారు, చాలా సంతోషం. కూర్చున్నప్పుడు ఆయన అడగండి, మరి ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన బీసీ సోదరులకి మేము పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. ఎప్పటి నుంచి చేయిస్తారో మీరు ఇప్పటికి నా 10 సమావేశాల్లో కూర్చున్నారు, కానీ మీరు వెళ్ళి తెచ్చింది చేసింది ఏం కనిపించట్లేదు అక్కడ. కాబట్టి బీసీలకి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో వారిని కనుక్కోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇప్పటికైనా ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు విమర్శలు మానేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.